ధ్యానం చేద్దాం. పాత నిబంధన చివరి పుస్తకం మత్తయి సువార్తకి ముందు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వాక్యాలు మైక్లో చదువుతారు ఉండమ్మా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైన చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నానామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. చాలు. దేవుడి లేఖనముల్లోంచి మనందరితో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, నా వైపు చూస్తూ ఆలకించండి. దేవుడైన యెహోవా మలాకీ ప్రవక్తలో నుంచి ఆయన కడవరి దినముల్లో చేయబోయే భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమైన కృత నిబంధన సంఘమునకు ఏమి జరగబోచున్నదో, ఏమి ఆయన చేయబోచున్నాడో ఈ లేఖన భాగంలో ప్రభు బయలుపరిచారు. ఈ చదివిన 2 వచనాల్లో నియమించబడిన దినం, ద అపాయింటెడ్ డే, ఒక నియమించబడిన దినము ప్రభు ఇక్కడ ప్రకటించారు. జన్మదినం ఉంది, మరణ దినం ఉంది, యెహోవా ఏర్పాటు చేసిన దినం ఉంది, శోధన దినం ఉంది, ఆపద్ దినం ఉంది, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక దినములు ఉన్నాయి. విశ్రాంతి దినం ఉంది, సిద్ధపరచు దినం ఉంది, పస్కా దినం ఉంది. ఇలాంటి దినములు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆయన వచ్చే సమయం, ఆయన ప్రత్యక్షమయ్యే గడియను గురించి ప్రభు మలాకీ ద్వారా బయలుపరిచిన మాట, అది నియమించబడిన దినమంట. ఆ దినమున 2 గుంపుల ప్రజలు ఉంటారు. ఒకరు గర్విష్ఠులు, దుర్మార్గులు. మరొక గుంపు ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు. దినం ఒక్కటే, నీతి సూర్యుడు కూడా ఒక్కడే. కానీ 2 గుంపుల ప్రజలు, నీతి సూర్యుడు ఒక్కడే, నియమించబడిన దినం కూడా ఒక్కటే. కానీ ఒకరేమో గర్విష్ఠులు, దుర్మార్గులంట, ఇంకో గుంపేమో భయభక్తులు కలిగిన వారంట. సూర్యుడు ఒక్కడే అయ్యుండి గర్విష్ఠుల్ని, దుర్మార్గుల్నేమో కాల్చేస్తాడంట. వారు కొయ్య కాలులాగా కాలిపోతారంట. ఆ దినమున, ఆ ఉగ్రత దినమున, ఆ ప్రత్యక్షత దినమున, యెహోవా దినమున. కానీ మరొక దినముంది. అది ఏ దినమంటే, లేక మరొక గుంపు ఉంది, అది యెహోవా యందు భయభక్తులు కలిగిన గుంపు. వారికి నీతి సూర్యుడు ఉదయించినప్పుడు వీరు కాలిపోరంట, వీరికి ఆరోగ్యం కలిగిద్దంట. చప్పట్లు కొడుతూ దేవుని మైక్ చెల్లిద్దా. ఆరోగ్యము కలుగుతుందంట. ఏమిటి ఆరోగ్యం? కడుపు నొప్పి తగ్గటమా, కాళ్ళు నొప్పి తగ్గటమా, క్యాన్సర్ పోవటమా, కిడ్నీ ప్రాబ్లమా? ఏమిటండి అక్కడ ఆరోగ్యం కలిగేది? ఆ దినమున దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షతలో సజీవంగా బతికున్నోళ్ళైనా, సమాధిలో ఉన్నోళ్ళైనా వారు సమాధుల్లోంచి బయటికి వస్తారు. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్పు పొందే ఒక ఆరోగ్యాన్ని దేవుడు నీతి సూర్యుడైన ఆయనలో నుండి మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మహిమ శరీరం ఇస్తాడు, అదే ఆరోగ్యం. సమాధుల్లో కుళ్ళిపోయినటువంటి శరీరములన్నీ లేస్తాయి. సజీవంగా ఉన్న ఈ మట్టి శరీరం మహిమ శరీరం అవుతుంది. అది నీతి సూర్యునిలో నుండి భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆరోగ్యం. దేవుని బిడ్డలారా, ఆ రాకడ సమయంలో గర్విష్ఠులుగా, దుర్మార్గులుగా ఆ దినమునకు నిలిచి ఉన్న వారందరూ కాల్చివేయబడతారని, భయభక్తులు కలిగిన వారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని ప్రభు సెలవిచ్చాడు. అంటే నియమించబడిన దినమున నిలిచేది ఎవరో, నియమించబడిన దినమున ఎదుర్కొనేది ఎవరో, ఆ రాకడ దినమును, నియమించబడిన దినమును
తాళ్ళు కొనగలిగిన వాళ్ళు ఎవరు? నిలబడగలిగిన వారెవరు? ఇప్పటికే మీకు అర్థమైపోవాలి. ఎవరండి వాళ్ళు? ఆయన నామమందు, అందరూ అనండి ఒకసారి నోటితో, ఆయన పాద సేవకునిగా పలుకుతున్నాను, ఆ దినమునకు మనమందరం భయభక్తులతో ఎదుర్కొందుముగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ భయభక్తులు ఉండాలంట. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంటది ద ఫియర్ ఆఫ్ గాడ్ అని రాస్తుంటది. దోస్ హూ ఫియర్ గాడ్. ఎవరు ఆయనకి భయపడతారో. కరోనా వచ్చింది, ఎవరికి భయం వచ్చింది? ఆ 4 రోజులు, ఆ సంవత్సరం తప్ప ఎవరు భయపడ్డారు? ఇప్పుడు మళ్ళీ పోయింది భయం అంతా. అంటే ఈ కడవరి కాలంలో హృదయాల్లో ఏది నిలిచి ఉండట్లేదంటే భయము నిలిచి ఉండట్లా. ఆ నియమించబడే దినమును ఎదుర్కొనేది ఎవరండి అంటే భయభక్తులు కలిగిన వాళ్ళే, ఆ భయముతో నిండిన వాళ్ళే. నేను మీకు సండే స్కూల్ కథ చెప్పాలనో, సండే స్కూల్ పాఠం చెప్పాలనో ఈ అంశాన్ని దేవుడు నాకు ఇవ్వలా. ఆ నియమించబడిన దినమును ఎదుర్కొనేది ఎవరంటే ఇప్పటికే భయభక్తులు పొందినోళ్ళు, ఇప్పటికే భయభక్తుల్ని కాపాడుకుంటున్న వాళ్ళు, ఇప్పటికే భయభక్తులు కొనసాగుతున్న వాళ్ళు, ఇప్పటికే రేపు రాబోతున్న రాకడికి ఆ భయభక్తులతో ఎదుర్కొనేవాడు. Those who are carrying the fear of God in their hearts. ఎవరి హృదయాల్లో భయమును మోసుకొని వెళ్తున్నారో, భయమును తీసుకొని వెళ్తున్నారో, ఆ భయముతోనే ఆ నియమించబడిన దినాన్ని ఎదుర్కోగలుగుతారు. అంటే మన హృదయాలలో ఆ దేవుని భయం అనేది కనుక లేకపోతే రాకడ దినమును ఎదుర్కోవటం అనేది అసాధ్యం. అంటే పాట ఉందండి నా దగ్గర, పాట కుదరదు కదమ్మా. ఎవరు నా దగ్గర ఆరాధన ఉందండి, కుదరదు కదమ్మా. అసలు నేను ఇచ్చినట్టు కానుక ఎవరిని ఎత్తారా, కుదరదు కదమ్మా. అసలు నేను ప్రార్థన చేశానంటే నాకు దర్శనం రావాల్సిందే. నీకు దర్శనం వరం ఉన్నా సరే కుదరదు కదమ్మా. మరి ఏముండాలండి? భయభక్తులు ఉండాలండి, లోపల భయం ఉండాలండి. ఆ భయం లేకుండా దర్శనం వస్తుందా? ఆ వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నీ నామను మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామను మేము ఆశ్చర్యకార్యాలు చేయలేదా, నీ నామను మేము అద్భుతాలు చేయలేదంటే అసలు మీరెవరో నాకు తెలియదు పోండి అన్నాడు. ఇదేమిటండి? వరం ఇచ్చింది ఆయనే, అభిషేకం ఇచ్చింది ఆయనే, వాడుకునేది ఆయనే. ఆయన అంటాడు అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే మన దగ్గర పాట ఉండొచ్చు, మన దగ్గర ప్రార్థన ఉండొచ్చు, మన దగ్గర వాక్యం ఉండొచ్చు, మన దగ్గర కానుక ఉండొచ్చు, మన దగ్గర పరిచర్య ఉండొచ్చు, మన దగ్గర సమర్పణ ఉండొచ్చు, మన దగ్గర అభిషేకం ఉండొచ్చు, మన దగ్గర భాషలు ఉండొచ్చు, మన దగ్గర ఇంకేమైనా ఉండొచ్చు. కానీ భయము లేకపోతే ఇవేవి కూడా ఆమోద ముద్ర పొందవు. భయముతో లోపల భయభక్తుల్ని క్యారీ చేయాలి. లోపల భయముని ఆ రాకడ దినమునకు, నియమించబడిన దినమునకు మోసుకొని వెళ్ళగలగాలి. ఆ భయభక్తులు గల వారికి మీకే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వారికే సూర్యోదయం, వారికే ఆరోగ్యం, వారికే మహిమ శరీరం, వారికే పునరుద్ధానం, వారికే యేసయ్య స్వరూపం, వారికే యేసయ్య పోలిక, వారికే ఎత్తబడుట, వారికే ఆరోహణం. ఇవన్నీ వాళ్ళకే. Those who fear God. అంటేనండి ప్రారంభంలో బాప్తిజం పొందినప్పుడు చాలా భయం ఉండేదండి. ఇప్పుడు భయం లేదండి. ప్రార్థనకు లేకట్లేదండి, ప్రార్థన చేయట్లేదండి, వాక్యం చదవట్లేదండి. చర్చి చేపలు తెచ్చాడంటే ఆరాధన మానేస్తున్నానండి. చేపలు తెచ్చాడా ఇంటికి ఆరాధన మానేస్తాడు. ఒక్కోసారి అండి కాళ్ళు తీసుకొస్తాడండి, కాళ్ళు, తోకలు, నాలుకలు తెస్తాడండి. ఆ కై ఏరుకుంటాం, అవి సరిపోతుందండి. ఈ భయం లేని బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్. మరి ఏముంది? అమ్మో సంఘంలో ముఖ్యమైన వాళ్ళు మంచి పాటలు పాడతారు, మంచి ఆరాధన చేస్తారు, మంచి కానుకలు ఇస్తారు, ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ లేదండి భయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మన అంశం మీకు అర్థమై ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయం ఉంటేనే రాకడిని ఎదుర్కోగలవు, భయముతోనే ఎదుర్కోగలరు. భయభక్తులు కలిగిన వారే ఆ నియమించబడిన దినమును తట్టుకోగలరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన చర్చ ఏమిటంటే, మనం ధ్యానించే మాట ఏమిటంటే, మరి భయభక్తులు ఉంటే ఒక మనిషి ఎలా ఉంటాడు? ఒక వ్యక్తిలో నిజంగా భయభక్తులు ఉంటే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు? అతని స్వభావం ఎలా ఉంటుంది? అతని జీవితం ఎలా ఉంటుంది? అతని క్రియలు ఎలాగ ఉంటాయి? నేను మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు అందరూ చక్కగా ముసుగులేసుకుని కూర్చున్నారు కాబట్టి అమ్మో ఎంత భయమో దేవుడు అంటాడా? మనలో భయం ఉందని దేవుడు అంటాడా? మనం అసలు నిజంగా భయం కలిగిన వాళ్ళమైనా? భయం ఉంటే మనం ఏం చేస్తాం, భయం ఉంటే మన క్రియలు ఎలాగుంటాయి అనే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నాకున్న సమయంలో త్వరగా ముగించి ఈ మొదటి దినం సెలవు తీసుకుందాం. రేపు
నాకంటే ఘనులైన దైవజనులు పెద్దలు జెఫన్యాయి గారు వస్తున్నారు, వారు మాట్లాడతారు. ఆ తదుపరి 3వ దినం ఇంకా ఘనులైన దైవజనులు రాజయ్య గారు హోసన మినిస్ట్రీస్ వస్తున్నారు. 3 రోజులు ఉపదేశ పండుగలే. దేవునికి స్తోత్రం. రూత్ ఏరుకోవాలి కానీ ఏరుకున్నంత పరిగి రెడీ అవుతుంది. మీ ఇష్టమేక దారిలో సెంగునిట్టు పెట్టుకొని బాతున్నాడు. హల్లెలూయా. మనం నిజంగా భయభక్తులు కలిగి ఉన్నాము అంటే, మనలో భయభక్తులు ఉన్నాయంటే ఏం కనపడతాయి? ఒక 7 విషయాలు చెప్తాను గబగబా. మీరందరూ మీ బైబిల్ తీయండి. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం ఒక్క నిమిషం అమ్మా. అది 21వ అధ్యాయం 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నువ్వు చూసావా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి తన కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. చాలు. హల్లెలూయా. మీరందరూ తలపైకెత్తండి. అది ఆహాబు కాలం, ఏలియా దినాలు. ప్రియులారా, ఆహాబు వెళ్ళి సీదోను పట్టణ సంబంధమైనటువంటి యెజబెల్ అనే ఒక అన్యురాలుని, యెహోవాకి విరోధంగా ఉండేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకొని వచ్చాడు ఈ యూదుడు, ఇశ్రాయేలుడు. వచ్చి వివాహమైన కొద్ది రోజులకే కొండల మీదకి ఎక్కుదామని చెప్పి కొండల మీదకి ఎక్కి, ఈ స్థలం బాగుంది కదా, నాకు నచ్చినటువంటి ఒక దైవమునకు ఒక ఆలయం కడతావా అని చెప్పి కట్టించుకొని, దేశమంతా ఆలయాలు కట్టించుకొని యెహోవాని ఆరాధించటమే ప్రజలకి అసహ్యం కలిగే అంతగా ఆ దేశములో ఆ దుర్మార్గ కార్యం ఎక్కువైపోయినప్పుడు, యెహోవా ప్రవక్తల్ని యెజబెలు చంపేస్తున్న కాలంలో ఇక ఆహాబు పాపం పండింది. ఆహాబుకి దేవుని సన్నిధిలోంచి ఉగ్రత బయలుదేరింది. ఏలియాను పంపి, ఏలియా చెప్పి మాట, అతని పిల్లల్ని నేను చంపేయబోతున్నాను, నేను అపాయం సంభవింప చేయబోతున్నాను. ఆ పిల్లలు చచ్చిపోతే కుక్కలు వచ్చి ఆ పిల్లల రక్తం నాకుతాయి, కుక్కలు వచ్చి పిల్లల రక్తం నాకుతాయి. వెళ్ళి చెప్పు ఏలియా. ఏలియా వెళ్ళాడండి. ఆహాబ్, ఇది దేవుడు సెలవిచ్చిన మాట. నీ దుర్మార్గత పెరిగిపోయింది, నీ అతిక్రమం పెరిగిపోయింది, నీ తిరుగుబాటు పెరిగిపోయింది, నీ అవిధేయత పెరిగిపోయింది. దేవుడు సెలవిస్తున్న మాట, నీ పిల్లలు చచ్చిపోతారు, కుక్కలు వచ్చి నీ పిల్లల రక్తం నాకుతాయి, జాగ్రత్త, కబడ్దార్ అన్నట్లుగా చెప్పి వెళ్ళిపోయాడండి ప్రవక్త. ఈ రోజుల్లో ఒకవేళ ఏ పాస్టర్ గారికో ఏ ప్రవక్తకో ఇలాంటి మాటే వినబడి పలానోళ్ళకెళ్ళి చెప్పమంటే, మీ పిల్లలు చచ్చిపోతారు, కుక్కలు వచ్చి రక్తం నాగుతాయంట, కుక్కలు నాగుతాయంట రక్తం అని చెప్తే పాస్టర్ గారు వెళ్ళి చెప్తారా? అయ్యా మాట్లాడేవాడు. ఏలియా లాంటి దైవజనుడు వెళ్ళి అది ఎంత కఠినమైన మాట అయినా చెప్పి హాయిగా తిరిగి వచ్చేసాడు. రాజుగారి దగ్గర సైన్యం ఉంటుంది, రాజుగారి దగ్గర అందరూ ఉంటారు. ఏం చేయొచ్చు? అతన్ని పట్టుకొని చంపించేసేసి కోట గుమ్మానికి ఆ తలకై ఏలాడదీయొచ్చు. అంతటి మంది బలం ఉంటుంది రాజుగారికి. అయినప్పటికీ రాజుగారు ఆ పని చేయలేదు. ఎందుకో తెలుసా? ఈ హెచ్చరిక చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆహాబులో పనిచేయటం మొదలుపెట్టాడు. ఈ మాట వినబడగానే అతడు కృంగిపోయి గోనె పట్ట ధరించుకొని పరుండి వ్యాకుల పడుతూ ఏడుస్తూ, పాపం చేసింది నేనయ్యా, దోషం చేసింది నేనయ్యా, అపరాధం చేసింది నేనయ్యా, నా పిల్లలు ఏం చేశారయ్యా, నా పిల్లల రక్తం కుక్కలు నాగుతాయంట, అయ్యా దయచేసి నా పాపం క్షమించు, నా అవిధేయత క్షమించు అని వ్యాకుల పడుతూ పశ్చాత్తాపడుతున్నాడు. వ్యాకుల పడుతూ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, వ్యాకుల పడుతూ తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది సియోనులో ఉన్న దేవుని 7 కన్నులు చూచుని. ఏలియా చెప్పాడు, వెళ్ళిపోయాడు కర్మేలు కొండకి. కానీ 7 కన్నులు కలిగినటువంటి దేవుడైన యెహోవా, దేవుని ఆత్మ ఈ ఆహాబును చూచి గబగబా మళ్ళీ ఏలియా దగ్గరికి వచ్చాడు. ఏలియా, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించటం నువ్వు చూసావా?
నేనేం చూశానయ్యా, నువ్వు చెప్పమన్నావు, చెప్పాను, వచ్చాను. నాకు ఇక ఆయన ఏం చేస్తున్నాడు నాకు తెలియదయ్యా. నేను చూశాను ఏలియా అతడిప్పుడు పరుండి గోనెపట్ట ధరించి వ్యాకులు పడుతున్నాడు. తన దోషం ఒప్పుకుంటున్నాడు, తన పాపం ఒప్పుకుంటున్నాడు, తన పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఈ అపాయం నా మనసు మార్చుకుంటున్నాను, తన కాలమందు సంభవింప చేయను, తన సంతానం కాలంలో సంభవింప చేస్తాను, అతని కంగారు పడొద్దని చెప్పి ఆ హాబు యొక్క దోషాన్ని క్షమించాడు దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ మన దోషములు క్షమించగల దేవునికి చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏమిటంటే, ఆహాబులో దేవుని భయము ఉందని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, అతడు నాకు భయపడి అన్నాడు. ఏమి చూసి దేవుడైన యెహోవా ఇతడు నాకు భయపడి వినయంగా ప్రవర్తించాడు, ఇతడు నాకు భయపడ్డాడు. ఏం చూసినానా? పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ. గుర్తుపెట్టుకోండి, మన దోషాలు, మన లోపాలు, మన అవిధీతులు, మన తిరుగుబాటుని ఒప్పుకునే మనస్సు ప్రభు దగ్గర మనకి ఎప్పుడు ఉంటే మనలో దేవుని భయం ఉన్నట్లు దేవుడు గుర్తిస్తాడు, దేవునికి కనబడుతుంది. మన దోషములు, మన లోపములు, మన అవిధేయతలు, మన తిరుగుబాటు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించు నాయన అని ఒప్పుకొనుట చేత నువ్వు దేవునికి భయపడువాడు అని దేవుడు గుర్తిస్తాడు. దేవుడు గుర్తిస్తాడు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు అంటే, ఆయన యందలి ఒక భయం ఉంది అంటే మనం ఏం చేస్తామమ్మా? లోపాలని దాచుకోం, దోషాల్ని ఒప్పుకుంటాం, అవిధేయతలను ఒప్పుకుంటాం. ఆ రాత్రి యాకోబు దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. రాత్రంతా తల్లికి పిల్లలు లేకుండా, పిల్లలకి తల్లులు లేకుండా వచ్చేస్తున్నాడయ్యా. ఏ శవనాన్ని వచ్చేస్తున్నాడు, చంపేస్తున్నాడయ్యా. అయ్యా దయచేసి నన్ను, నా బిడ్డల్ని కాపాడు, నా దోషం క్షమించు. నా పితృడైన నా తాతగారైన అబ్రహాం ఎప్పుడన్నా ఇలా భయపడ్డా? నాకెందుకయ్యా ఈ భయం? నాకేమిటి ఈ మరణం? మా నాన్న ఎప్పుడైనా ఇలా భయపడ్డాడా ఇస్సాకు? నాకెందుకండి ఈ భయం? తండ్రి, మా తాతకి ఇచ్చిన ఆశీర్వాదం, మా తండ్రిని ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం నాకు దయచేయ్యా. మరణమునకు భయపడని ఆశీర్వాదం కావాలయ్యా. పాపము నా జీవితంలో లేని, ఆ పాప ప్రభావం నా జీవితం మీద కన్నపడని ఒక జీవితం నాకు ఇవ్వయ్యా అని యాకోబు ఒక రాత్రంతా క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, క్షమించు తండ్రి అని ఒక రాత్రంతా ఏడ్చి కన్నీళ్లతో బతిమలాడితే దేవుడు బేతేలులో అతనికి ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాయబడిన మాట, అమ్మో నేను ఇక్కడ దేవుని ముఖాన్ని చూశాను అని పెనుయేల్ అని పేరు పెట్టాడు. ఆ పెనుయేల్ నుంచి అతను సాగిపోతూ ఉండగా సూర్యోదయమాయను. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితంలో రోజు సూర్యుడు వచ్చాడు, కానీ ఈ రోజు వచ్చిన సూర్యుడు వేరు. పాపాలు క్షమించబడిన తర్వాత వచ్చిన సూర్యుడు వేరు. దోషాలు ఒప్పుకున్న తర్వాత వచ్చిన సూర్యోదయం వేరు. అతని జీవితంలో వచ్చింది వెలుగు. ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు? దోషములను ఒప్పుకునేవారు, అవిధేయతలు ఒప్పుకునేవారు, లోపాలు ఒప్పుకునేవారు. ఈ మొదటి కుడిక ఏ కుడిక దిగి ఉండాలి తెలుసా? ఒక పశ్చాత్తాపం మన మీద దిగి రావాలి, ఒక కన్నీటి ఆత్మ మన మీదకు దిగి రావాలి. హల్లెలూయా. అంటే బాప్తిజం పొందినప్పుడు ఒప్పుకున్నాం కదా, ఇప్పుడు ఒప్పుకోవటం ఏంటి? పిల్లరా, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న దేవుడు 7 నక్షత్రములు చేతబట్టుకొని ఆయన ఎఫెసీ సంఘం దగ్గరికి వస్తే, ఎఫెసీ సంఘం దగ్గర 10 తప్పులు కనపడినా, ఒక తప్పు కనపడిందా? ఒకటే. ఎన్ని కనపడి అమ్మా? ఒకటే. ఎఫెసీ సంఘం దగ్గర దేవుని మ్యాథమెటిక్స్ ఏంటో తెలుసా? దేవుని లెక్కలో అమ్మ చూడండి, దేవుని లెక్కలు ఏంటో తెలుసా? 10 మార్కులకి 9 మార్కులు వచ్చినాయి అనుకోండి, మన ఊరోళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ వచ్చాడు రా, 10 మార్కులకు 9 వచ్చినాయి, ఫస్ట్ రైడు అంటారు. కానీ దేవుడి లెక్కలు ఏంటో తెలుసా? 10 మార్కులకు 9 వచ్చి ఒకటి రాలేదనుకో, ఫెయిలు, పోయినట్టే. అదే ఎఫెసీ సంఘం అయింది, నీ దీపస్తంభమే తీసేస్తాను. అయ్యా ఒకటే కదయ్యా అంటే, నీ లోపములు, నీ దోషములు దేవుడైనా నీకు బయలుపరచాలి, నీకైనా అర్థం అవ్వాలి. సేవకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి. నీ లోపములు, నీ దోషములు, నీ అవిధేయత ప్రభు సన్నిధిలో ఎప్పుడు గ్రహించి ఒప్పుకొని పశ్చాత్తాపడే మనసు నీకుంటే నువ్వు భయపడుచున్నావని అర్థం. లోపాలని పక్కన పెట్టేసి, తప్పు చేసేసి
బలహీన ఏదో గొడవాడేసేసి ఇష్టానుసారంగా మాట్లాడేసేసి దాని విషయమే ఒక పశ్చాత్తాపం లేకుండా యేసు ప్రభు రొట్టెత్తున్నారు, యేసు ప్రభు శరీరం అంట, యేసు ప్రభు రక్తం అంట అని మన ఇష్టం వచ్చినట్టుగా సోత్రం 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 అనుకోని మింగెత్తే బాగుంటుందనా? ఎటు చేతిలో పట్టుకొని సోత్రం 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 అనే చెప్తాం. సోత్రం 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 లోపల వేయకూడదు. నా శరీరమును పట్టుకొని నా పాపమునకు శిక్ష విధించబడిన శరీరం అయ్యా ఇది, నా పాపమునకు శిక్ష విధించబడిన శరీరం ఇది. ఎంత నలిగిపోయావు, ఎంత విరిగిపోయావు, ఎంతగా కాల్చబడ్డావు. తండ్రి, నా అవిధేయతలు నా దోషాన్ని క్షమించి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై స్తోత్రమయ్యా అని చెప్పి ఆ శరీరాన్ని భుజించాలి. అప్పుడు నిత్య జీవం, పునరుద్ధాన శక్తి మనం పొందుకోగలుగుతాం. ఈ రాత్రి నా మొదటి మాట ఏంటో తెలుసా? మనం నిజంగా దేవునికి భయపడితే, నిజముగా లోపల భయం ఉంటే ప్రతి లోపాన్ని, ప్రతి దోషాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటాం. ఇది ఒప్పుకునే సమయం. నీ పిల్లల జీవితం ఎట్లా ఉంది? నీ పాపం ఏమైనా పిల్లల మీదకి వస్తుందా? నీ దోషం ఏమైనా పిల్లల మీదకి వస్తుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు నామములో నేను ప్రకటించే మాట, మన దోషం పిల్లల మీదకి రాకూడదు. అందుకు నువ్వు ఒప్పుకోవాలంట. అందుకోసం కడవరి రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా ఆయన దావీదు సంతతి మీదకి కరుణనొందించో ఆత్మని పంపిస్తానంటున్నాడు, విజ్ఞాపన చేయో ఆత్మని పంపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడు చనిపోతే ఎంత ప్రలాపిస్తాడో, ఒకడు తన జ్యేష్ఠ కుమారుడు ఏక కుమారుడు కోసం ఎంత ఏడుస్తాడో అంతగా ప్రలాపిస్తాం, ఏడుస్తామంట. ఆ మాట నోట్ చేసుకోండి. జకరియా గ్రంథం తీయండి, ఆ మాటను ఒకసారి నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం. వచనం చెప్పండి అయ్య గారు. 10వ వచనం, 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, అయ్యో నాకు విరోధంగా నన్ను పొడిచి నన్ను బాధ పెట్టి పాపము చేసినటువంటి వారి మీద, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, ఒకే కొడుకు విషయమై ఏడ్చినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆ యేసయ్య గురించి దుఃఖిస్తూ ప్రలాపిస్తారంట. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడండి కరుణనందించు ఆత్మ వచ్చినప్పుడు? మీరందరూ నా వైపు చూడాలి. మన మంచితనంతో, మన జాలిగల మనసుతో, మన హృదయంతో ఒప్పుకుంటే కాదండి. అమ్మాయి చూడు, మరి ఏంటి? జీవము గల దేవుని ఆత్మ మన మీదకి రావాలి, పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలి. దేనికి? భాషలు మాట్లాడుటకేనా? కాదు, భాషలు రావాలి. ప్రవచింపజేయుటగా? దానికి మాత్రమే కాదు. వాడుకొనుటగా? దానికి మాత్రమే కాదు. మన లోపములన్నీ ఒప్పించుటకు రావాలి. కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, ఆ ఆత్మ కుమ్మరించబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు బలముగా, అప్పుడంట ఒక ఏక కుమారుడు కొరకు ప్రలాపించినట్లు ఏడ్చి ప్రార్థన చేస్తారంట. నువ్వు అడగాలి, ప్రభువా నా లోపాలు, నా దోషాలు నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు బయటపడిపోతాయి నాయన. నాలో అవిధేయతలు, రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందకపోతే, దాని కొరకు రక్షణ పొందిన వారి వ్యక్తులైతే, ప్రభువా నా లోపాలు, నా దోషాలను క్షమించయ్యా అని పశ్చాత్తాపడే మనస్సుంటే, లేక అలా ఒప్పుకునే స్వభావం నీలో ఉంటే, నీవు భయభక్తులు కలిగిన బిడ్డవని అర్థం. దేవుని దృష్టిలో లోపాలు ఒప్పుకునే పక్కనోళ్ళు లేదన్నా నీకు ఎంత కోపమో తెలుసు అంటే, మీ తాతకు కోపం, మీ నాయనమ్మ కోపం, మీ అమ్మమ్మ కోపం, నాలో నీకు అంత కోపం కనపడిందా? అసలు నీలో కోపం లేదా? నీలో కోపం లేదా నువ్వు అనుకుంటున్నావు? అసలు నీలో కోపం ఉంటే నువ్వు ఏం చేస్తావు? అసలు మాట్లాడటమే నీలో ఉన్న కోపం తెలుసు అని ఎన్ని అంటారు వాళ్ళని. నీ పక్కనోళ్ళు చెప్తే ఒప్పుకో కదా, దేవుని ఆత్మ చెప్తే, దేవుని లేఖనం చెప్తే, దేవుని ఉపదేశం, దేవుని వాక్యం మన దోషములను బయట పెడితే, మన లోపాలు బయట పెడితే, ప్రియులారా మనం నిజంగా భయం కలిగిన వాళ్ళము, భయముతో కొనసాగుచున్నామంటే మన ప్రతి లోపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం. వెంటనే ప్రభువా క్షమించు అని లోపములను, దోషములను ఒప్పుకుంటూ ఉండే మనస్సే. అందుకే అన్నాడు దేవుడు, బాప్తిజం పొందినోడు మళ్ళీ స్నానం చేయక్కర్లా. బాప్తిజం పొందినోడు ఏం చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి రోజు. ప్రత్యక్ష గుడారంలో లేవీనికి, యాజకునికి గిరగిరమంటూ బలిపీఠం దగ్గరికి వెళ్ళకూడదు. సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక దగ్గరికి ప్రవేశించకూడదు.
గుడారంలో అడుగు పెట్టగానే ఫస్ట్ రావాల్సింది గంగాళం దగ్గరికి రావాలి. గంగాళము దగ్గరికి వచ్చి అతను కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాతే దీపస్తంభం, ఆ తర్వాతే ధూపవేదిక, ఆ తర్వాతే దేవుని మందసం. అంటే ఒక యాజకుడు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. అంటే ఏమిటి? బాప్తిజం పొందావు, కానీ నువ్వేం కడుక్కోవాలి? కాళ్ళు చేతులు. నీ క్రియలు, నీ నడత ఎప్పటికప్పుడు శుద్ధీకరణతో మనం ముందుకు వెళ్ళాలి. శుద్ధీకరణ. ఈ కడవరి దినాల్లో ఒక గుంపు ఉంటారు, అంచె దినాల్లో వాళ్ళు ఎప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉంటారు. దానియేలు గ్రంథం 12:10 ఒకసారి చూడనా, త్వరపడి ముందుకెళ్దాం. దానియేలు 12:10. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు, దుష్టులు దుష్ట కార్యములే చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవునని అంత్య దినముల గురించి చెప్పాడండి. మీ తలపైకి ఎత్తండి అమ్మా, నా వైపు చూడండి. ఆ దినములలో అందరూ తమను తాము ఏం చేసుకుంటారు? శుద్ధీకరించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. పరలోకంలో ఒక గుంపు కనపడిందంట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళయ్యా? నాకేం తెలుసయ్యా అంటే, వీళ్ళు మహాశ్రమల నుంచి వచ్చారు. అయితే ఏంటయ్యా? వాళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వచ్చిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తములో తమ శుద్ధీకరించబడి వచ్చిన వాళ్ళు. ఈ ప్రారంభ కూడికలో ఇంకా బాప్తిస్మం పొందకుండా, మారు మనసు పొందకుండా, పాపముతో లోకముతో దోషములు ఒప్పుకోకుండా, భయం లేకుండా ఉన్నవారు ఎవరన్నా ఉంటే, అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, ఆయనకు భయపడే వారికి రక్షణ సమీపంగా ఉంది. ఆయనకు భయపడే వారికి రక్షణ సమీపంగా ఉంది. బాప్తిజం పొందని తమ్ముడు, బాప్తిజం పొందని చెల్లి, ఈ సభల తర్వాత, ఆ 3వ దినం అయిన తర్వాత సేవకులు సిద్ధంగా ఉన్నారు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. నువ్వు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ రాత్రి పౌలు అపోస్తలుడు చెరసాలలో గాయపరచబడి కూడా వారికి బాప్తిసాలు ఇచ్చాడు. గాయాలతో ఉండి కూడా చెరసాల నాయకునికి, కుటుంబానికి బాప్తిజం ఇచ్చాడు. అది రాత్రైనా పగలైనా బాప్తిజాలకు టైం లేదు, సమయం లేదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నిజముగా నువ్వు భయపడితే, నిజముగా భయభక్తులుంటే దోషములను పాపములను ఒప్పుకుంటామంట. మన అవిధేయతలు, మన లోపాలని మన ప్రభు దగ్గర ఒప్పుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భయముతో నియమించబడిన దినమును ఎదుర్కోవాలి. వారిని చూసినప్పుడే భయం ఉందంటాడంట దేవుడు. రెండో మాట చూడండి, మనలో భయం ఉందంటే రుజువేంటో రెండో మాట చెప్తాను. ఒకటి, దోషాలు ఒప్పుకుంటాం, లోపాలని ఒప్పుకుంటాం. రెండో మాట మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైందయ్యా? నేను యజమానుడనైతే నాకు భయపాడువాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా. చాలు నాన్న, మీరందరూ తలపైకి ఎత్తండి. ఆయన అంటున్నాడు, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడా? నన్ను యజమానుడు అని పిలుస్తున్నారు, బానే ఉంది, కానీ నాకు భయపడేవాడు ఎక్కడా? యజమానుడు, దాసుడు అనండి అందరూ. కొంచెం నోరు తెరిచి అనొచ్చుగా గట్టిగా. మీరు చెప్పండి, నిజంగా యజమానుడికి ఒక దాసుడు నిజమైన భయం ఉంటే అతను ఏం చేస్తాడు? చెప్పండి, దాసుడు ఏం చేస్తాడు? నానా, దాసుల్లో భయం ఉందండి, అది నిజమైన భయమే, డూప్లికేట్ భయం కాదు, నిజమైన భయమే. యజమానుడికి ఏం చేస్తాడు? భయపడతాడు. నేను అదే అన్నానమ్మా, ఫియర్ ఇంగ్లీష్లో చెప్ప, నేను అదే అన్నాను. చెప్పండి నాన్న. నమ్మకంగా పనిచేస్తాడు. ఇంకొంచెం మాట్లాడండి. లోపడతాడు. ఇంకేదైనా ఒక మాట చెప్తారేమో, అవా బాధ్యతగా చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు. మా రాజారావు గారా అయ్యా ఏదో అన్నారు ఎవరో? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మకంగా చేస్తాడు. ఇవన్నీ కరెక్టే ఆన్సర్లు. ఇంకొక మాట చెప్దామని, ఇవన్నీ కూడా ఓకే. నానా ఘనపరుస్తాడు, ఓకే. నేను చెప్పనా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఏం చెప్పినా చేస్తాడు. అది
ఏం చెప్పినా చేస్తాడు. కష్టమైన, నా వైపు చూడండి, ఉదయాన్నే పొలంకి వెళ్ళాడంట. వచ్చాడు పాపం 10 గంటలకి. వచ్చేసి టవల్ తీసి పెట్టి అమ్మయ్య టవల్ దులిపాడు. దులిపి టిఫిన్ లేకపోతే ఇంకోటి ఏదైనా తిందాం అన్నం మూట అనుకుని లేపు, అరే సుబ్బిగా ఎక్కడ ఉన్నావు అన్నాడు. మళ్ళీ ఎవరో యజమానుడు, వత్రానాయ్ గారా హే అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అరే వెళ్ళి గేదెల దగ్గర పేడ ఉంది తీరా అన్నాడు. ఇప్పుడే కదయ్యా పొలంకి వెళ్ళి వచ్చాను, ముద్దను రే పేడ తీరా ఫస్ట్ గేదెలకి వెళ్ళరా అంటే, అన్నం తినేవాడు నిజంగా యజమానుడు అంటే భయపడేవాడైతే అన్నాన్ని ఏం చేస్తాడు, పక్కన పెట్టేసి యజమానుడు చెప్పిన పని అంటే తనకి కష్టమైనా ఇష్టం లేకపోయినా ఇబ్బంది అయినా ఆ మాటకి లోబడితే అతడు నిజముగా భయపడే దాసుడు. నిజముగా నేను ఆ దినమున వచ్చినప్పుడు ఏ దాసుడు నేను చెప్పినట్లుగా ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుచుండుట నేను చూచునో వాడే నమ్మకమైన బుద్ధి కలిగిన దాసుడు అన్నాడు యేసయ్య. అంటే సమయం పరిస్థితులు చూసుకోకుండా కష్టమైన ఇబ్బంది అయినా ఆయన మాటకు లోబడిపోవటం. ప్రభు నామములో చెప్తున్నాను, నా వైపు చూడండి, పరలోకం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది. పలానా వాక్యం నాకు ఇబ్బందిగా ఉందండి, ఇది నేను పాటించలేకపోతున్నానండి, దీనికి నేను లోబడలేకపోతున్నానండి అన్న మాటలు ఏమన్నా ఉంటే ఇక కష్టమైన ఇబ్బంది అయినా పాటించాల్సిన కాలానికి వచ్చేసాం. ఇక నువ్వు లోబడాల్సింది అంతే, నువ్వు తల వంచాల్సింది అంతే. దాసుడు భయపడుచున్నాడు అంటే ఏం చెప్పినా చేస్తాడు యజమానుడు. యజమానుడు ఏం చెప్పినా ఈ దాసుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఓ రోజున ఓ దాసుడు అలాగే చేశాడు. చదవండి ఆదికాండం 22:12. త్వరగా తీయండి బైబిల్. ఆదికాండం 22:12. ఆ దాసుడు చేశాడు చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతనికి ఏమీ చెయ్యొద్దు, ఒక్కడయ్యున్న కుమారుని ఆహా నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చాలు, మీ తలపైకి ఎత్తండి. అమ్మా అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ ఒక్కడైన కుమారుని నువ్వు ప్రేమించే కొడుకుని తెచ్చేయి. ఆ ఒక్కడైన కుమారుని ప్రేమించే కొడుకుని అబ్రహాము ఇవ్వటానికి అసలు ఏమాత్రం కూడా హృదయం కానీ మనసు కానీ శరీరం కానీ ఒప్పుకోదు. ఒక్కడే కొడుకు, ఇస్సాకు వల్ల అయిందే నీ సంతానం, భూలోకంలో వంశంలో నీ దీవించబడతాయి, అతని మూలంగానే అందరిని దీవిస్తాను. ఇన్ని వాగ్దానాలు ప్రవచనాలు ఈ ఒక్క కొడుకుని ఇచ్చేస్తే ఏమైపోద్ది? అయితే అబ్రహాం అంట, ఒక్కడైన కుమారుణ్ణి ప్రేమించే వ్యక్తిని దేవుడు అడిగితే కాదనకుండా తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి కట్టి కత్తి ఎత్తి నరుకుటకు సిద్ధపడగా, అబ్రహాం ఆగు, ఆ చిన్నవానికి నువ్వేమి హల్లెలూయా ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనపడింది. నేను మాట చెప్పిన, దేవుని కళ్ళు మనం ఏం కోరుకుంటామంటే, కాపాడుటకు నీ కళ్ళు నా మీద ఉంచయ్యా, నీ దృష్టి నా మీద ఉండును గాక, నీ కన్నులు నా మీద ఉండును గాక, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభువా కన్నులు అని తెగ ప్రార్థన చేస్తాం. మనకు నన్ను పరిశోధించి నన్ను పరిశీలించి నాలో భయం ఉందో లేదో నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పయ్యా నాలో భయం ఉందో లేదో, నీ కన్నులు నా మీద పెట్టు, నీ మాటకి నీ ఉపదేశానికి నీ వాక్యానికి నేను విధేయత చూపిస్తానా లేదో నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీవు చూసి చెప్పు నేను నీకు భయపడేవాడినా కాదా. ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని నాకు కనపడుచున్నది అంటున్నాడు. ఏమి ఎందువలన? అబ్రహాం లోబడ్డాడు. కష్టమైన ఇబ్బంది అయినా అతను లోబడ్డాడు. అది ఇబ్బందే, అది కష్టమే, అయినా లోబడ్డాడు. ఈ కడవరి కాలం కష్టమైన ఇబ్బంది అయినా ఈ లేఖనం అండి, అలా క్షమించాలంట, తగ్గించుకోవాలంట, ఓర్చుకోవాలంట, ఇవి ప్రార్థన చేయాలంట, తెల్లవారుజాము లేగాలంట, ఉపవాసాలు చేయాలంట, కన్నీళ్లు విడవాలంట. కాలం ఆయన నామంలో వంగే రోజు రాబోతుంది. ప్రతి ఒక్కరు శుద్ధీకరించుకునే రోజు రాబోతుంది. మోకాళ్ళ మీద ఉండగానే, ప్రార్థనలో ఉండగానే ఆ దినము సమీపించుట మనం చూసే కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోవలసిన సమయాలు వస్తాయి. ఆ దినము సమీపించుట మీరు చూచే కొలది సమాజముగా ఎక్కువగా కూడుకోవాలమ్మా. పదే పదే సమాజంగా మనం కూడుకోవాలి. అలాంటప్పుడు కూర్చోవటం అలవాటు ఉండాలి, మోకరించడం అలవాటు ఉండాలి, ఒప్పుకోవటం అలవాటు ఉండాలి, కన్నీటి ప్రార్థన అలవాటు ఉండాలి. అప్పటికప్పుడు కొత్తగా చేసుకుందామంటే దైవ భక్తి సాధన లేకుండా, దైవ భక్తి అభ్యాసం లేకుండా అప్పటికప్పుడు ఏదో వచ్చేసేది కాదు.
ఇప్పటి నుంచే దైవ భక్తి సాధన చేయాలి, దైవ భక్తి అభ్యాసం ఉండాలి. లేకపోతే మోకాళ్ళు వంగవు, లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు కన్నీళ్లు విడవలేవు, నువ్వు ప్రార్థనలో ఉండలేవు. అందుకని కఠినమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, మనకి నచ్చనదైనా మనము లోబడే వారిగా ఉంటే మనము నిజముగా ఆయనకు భయపడుతున్నామని ఆయనకే కనపడుతుంది. భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు? ఒకటి, దోషాలు లోపములు దాచక ఒప్పుకొని పశ్చాత్తాపడేవాళ్ళు. రెండు, ఎవరండి భయభక్తులు కలిగిన వారు? భయం వారి హృదయంలో ఉంటే వారు దేవునికి ఇబ్బంది అయిన, కష్టమైన దేవుని మాటకు లోబడతారు, దేవుని మాటకు విధేయత చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చక్కగా అందరూ కూడా చెప్పండి అందరూ హల్లెలూయా. మూడో మాట చెప్తున్నాను చూడండి. జెఫన్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 774 పేజీ. పాత నిబంధనలో 774 పేజీ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చదువుతున్నారు. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనం కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి, ఆ మాటికి చేసుకోండి, నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని, కానీ చాలు. శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని, నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని. హల్లెలూయా. మీ తలపైకి ఎత్తాలి, అందరు నా వైపు చూడాలి. దేవుడు అంటున్నాడు, వీరు నా యందు భయం కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నా, కానీ లోబడట్లా అని ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు. అంటే నిజముగా ఆయనకి భయపడే వాళ్ళు ఏం చేస్తారమ్మా? దేవుడు శిక్షించినా అనండి అందరూ, దేవుడు శిక్షించినా లోబడతారు అనండి మొత్తం. ఇంకోసారి, అసలు ఈ మాట అంటేనే భయం కొంతమందికి. శిక్ష అంటావు ఏంటయ్యా? ఆశీర్వాదం ఏదైనా చెప్పవా? అయ్యా దీవెన అనవేంటయ్యా? తన మాట ఏంటో తెలుసా? నా యందు భయభక్తులు కలిగి వారు శిక్షకు లోబడుదురని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు లోబడలేదు. ఇంకో మాట చెప్పనా? విశ్వాస జీవితంలో, విశ్వాస అనుభవంలో, ప్రభువుతో నడిచే అనుభవంలో శిక్షించబడుట, పరిశోధించబడుట, శోధించబడుట, శ్రమ పెట్టబడుట, ఇవి ఖచ్చితంగా రాకడకు ముందు జరగాల్సినయే. శిక్షించబడుట, పరిశోధించబడుట, శ్రమ పెట్టబడుట, శోధించబడుట, ఇవి ఖచ్చితమైన ఆధ్యాత్మిక అనుభవాలు భక్తి జీవితంలో. ఇవి లేకుండా ఎవరు పరలోకం వెళ్ళరు. యేసు ప్రభులో పాపమే లేదంటేనే ఆయన పరిశోధించాడంట. అబ్రహాము 75 సంవత్సరాలు ప్రభు దగ్గరికి వచ్చి, క్షమించండి 75కి వచ్చాడు, 20 సంవత్సరాల తర్వాత పిల్లోడు పుట్టాడు, 100 వచ్చింది. పిల్లోడు కట్లు మోసి అంత తోడు అయ్యాడు. ఓ 15-16 సంవత్సరాలు వచ్చినాయి, మొత్తం మీద 115, 116 వచ్చినాయి అబ్రహాంకి. దేవుడి దగ్గరికి వచ్చి మొత్తం మీద 25, అదొక 15 వేసుకుంటే 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 45 సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇందువలన నీవు నాకు భయపడుచున్నావని కనబడుచున్నది. ఏంటి 45 ఏళ్ల తర్వాత? దేవుడు 45 సంవత్సరాలు నడిచేసిన తర్వాత ఆయనతో ఇప్పుడు నాకు కనపడుతుంది అబ్రహాం, నువ్వు భయపడుతున్నావులే అంటున్నాడంట. ఎవరన్నా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భార్యతో భర్త, అమ్మాయి నువ్వు నాకు ఇప్పుడు లోపడుతున్నావు అని నాకు అర్థమైంది అన్నారు అనుకో, నేను ఇప్పుడే వెళ్ళిపోతా ఇంటికి అంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడే నేను నీకు అర్థమైంది. హల్లెలూయా. పిల్లోడు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటున్నాడండి. ఆడికి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత, అరే అబ్బాయి నువ్వు నా మాట నేవుడు నాకు ఇప్పుడు అర్థమైందిరా అన్నాడు అనుకో. డాడీ చిన్నప్పటి నుంచి నేనేమైనా చేశారా అని పెద్ద కుమారుడు ఆ తండ్రితో అన్నట్టు అంటాడు. నేనేమైనా ఒక మేకపిల్లని అడిగితేనా, నీ ఆజ్ఞలన్నీ నేను పాటించలేదా అని పెద్ద కొడుకు అడిగినట్టు అడుగుతాడు. మరి అబ్రహాం దగ్గరికి వచ్చి ఏంటంటే 45 ఏళ్ళకి అడుగుతాడు దేవుడు, నువ్వు ఇందువలన నాకు భయపడుచున్నావని కనబడుచున్నది అంటున్నాడు. అంటే ఏ కాలంలోనైనా తన మీద భయం ఉందో లేదో చూసుకునే దేవుడు అండి. విన్నారా? ప్రతి కాలంలో, ప్రతి సమయంలో తన మీద భయం ఉందో లేదో చూసుకునే దేవుడు ఆయన, గమనించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఇప్పుడు మూడో మాట ఏమిటంటే, నా యందలి భయముతో వారు శిక్షకు లోబడుదురని నేను అనుకున్నాను. అనగా మన అవిధేయతలు రక్షణ పొందిన తర్వాత చూడండి అమ్మా,
బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత క్షమించు అంటే క్షమాపణతోనే శుద్ధీకరణ కాదు, శిక్షతోనే శుద్ధీకరణ జరుగుతుంది. ఇది ఖచ్చితం, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 12:7. మైక్ మేనేజ్ మానేసామంటమ్మా. చదువు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. అవునమ్మా. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? నేను కూడా అదేగా అనింది, తండ్రి శిక్షింపని కొడుకు ఎవడు? చదువు నాన్న. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మనం దేవుని పిల్లలమైతే శిక్షలో పాలు పొందుచున్నాం. మీరు పొందని యెడల, మీరు అలా శిక్షించబడకపోతే దుర్బీజులే గాని కుమారులు కారు. నాకు పుట్టినోళ్ళు కాదు కదా అంటున్నాడు. దుర్బీజులు, నాకు సంబంధం లేదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు ఉండిరి, మనల్ని శిక్షించారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. మనం ఎంత భయపడ్డామండి వాళ్ళకి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరు, కానీ తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చప్పట్లు కొట్టొచ్చు కదా గట్టిగా. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే శిక్షించుచున్నాడు. అమ్మా, ఒక అవిధేయత, ఒక తిరుగుబాటు మన జీవితంలో కనపడినప్పుడు దేవుడంట, నా పిల్లల్ని నేను పరిశుద్ధపరచుకోవాలి, నా పిల్లల్ని నేను శుద్ధీకరించుకోవాలి. ఇటు చూడమ్మా. అందుకే మన అవిధేయతను ఆయన కడిగి వేయటానికి ఓ చిన్న శిక్ష. గాయము చేయువాడును నేనే, గాయము కట్టువాడును నేనే. ఎంత న్యాయమైన దేవుడండి. అని నీ ఇష్టం వచ్చినట్టు చేసే, ఏదైనా చేసే పరలోకం ఇచ్చేస్తా అనేవాడు కాదండి. నీ ఇష్టం వచ్చినట్టు నడిచేరా, నీకు నేను దేవుని రాజ్యం ఇచ్చేస్తాను. అబ్బే, రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఆత్మను పొందిన తరువాత ఏదైనా ఒక అవిధేయత చేస్తే ఆయన శిక్షించి పరిశుద్ధపరిచే దేవుడు. తన పరిశుద్ధతలో పాలు పొందటానికి మోషే ఐగుప్తు పాపాన్ని వదిలిపెట్టాడు, ధనాన్ని వదిలిపెట్టాడు, ఐగుప్తు పేరు ప్రఖ్యాతులు రాజరికం వదిలిపెట్టాడు. కానీ ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకుంటా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఒకడిని కొట్టి చంపేశాడు. భయపడి మిథ్యానికి పారిపోయాడు. 40 ఏళ్ళు దేవుడు మాట్లాడలా, 40 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు దేవుడు, కనపడలేదు దేవుడు. మరి ఎవరింకా? గొర్రెలు, మేకలు, మందలు, ఇత్రో, మామగారు, ఇల్లు, భార్య, గెర్షోము, పిల్లలు. ఇదే 40 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి మోషేతో. మీకు సంగతి తెలుసా? అబ్రహాముతో దేవుడు 400 సంవత్సరాలే ఐగుప్తు బానిసత్వం ప్రజలకు అన్నాడు, కానీ 430కి బయటికి తీసుకొచ్చాడు. ఆదికాండం 15 ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు తీయొద్దు. 400 సంవత్సరాలే బానిసత్వం, కానీ మీరు తర్వాత చూసుకుంటే బైబిల్లో నిర్గమ 12:13 చూసుకుంటే 12-13 అధ్యాయంలో ఉండొచ్చు బహుశా. అక్కడ 430 సంవత్సరాలకి బయటకు వచ్చారు. మరి దేవుడేమో అబ్రహాంతో 400 అన్నాడు, 430కి తెచ్చాడండి బయటికి. ఎందుకో తెలుసా? మోషే శుద్ధీకరించబడటం కొంచెం లేట్ అయింది, ఆ 30 సంవత్సరాలు కొంచెం లేట్ అయింది. ప్రజలు 30 ఏళ్ళు అదనం బానిసత్వంలో మోషే కొరకు ఉండాల్సి వచ్చింది. లేకపోతే 400 ఏళ్ళకే బయటికి తెచ్చేసేవాడు. ఇటుకరాల మట్టి తొక్కటానికి వచ్చాడు, ప్రజలతో శ్రమ అనుభవిస్తా, నింద గొప్ప భాగ్యం అని వచ్చేసాడు మోషే. కానీ మోషే కొట్టి చంపి అక్కడికి వెళ్ళిపోవటం వలన దానిని దేవుడు శుద్ధీకరించాలి, పరిశుద్ధపరచాలి, తన సేవకుడిని బాగు చేయాలి. తన పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు, వరములు ఏర్పాట్ల విషయంలో పశ్చాత్తాపడని దేవుడు. వెనక్కి తీసుకోడు మాట, ముందుకు నడిపించేవాడు, తనను కాదనుకోలేని దేవుడు. అందుకే ఇందాక కూడా అయ్యగారు చెప్తూ, దావీదు గుడారాన్ని, పడిపోయిన గుడారాన్ని తిరిగి లేపే దేవుడని, తిరిగి నిలబెట్టే దేవుడని, నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లెగుస్తారని. ఎలా లేపుతాడండి? శుద్ధీకరించి లేపుతాడండి, శిక్షించి లేపుతాడు, గాయపరిచి లేపుతాడు. గాయము కట్టువాణ్ణు, చెయ్యవాణ్ణు నేనే, దాన్ని కట్టువాణ్ణు నేనే అని దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, శిక్షించుట ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఇది అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘంతో మాట్లాడిన మాట, హెబ్రీ సంఘంతో చెప్పినటువంటి మాట. ఇది అపోస్తుల ఉపదేశం, ఇది దేవుని ఉపదేశం, ఇది ఆది సంఘములో బోధించబడిన బోధ. అందుకే అననీయ సప్పీరాలు కానుక విషయంలో, సమర్పణ విషయంలో తప్పిపోయినప్పుడు దేవుడంట ఏ మాత్రం ఆలోచించకుండా అననీయ సప్పీరాలు అక్కడ పడి చనిపోవునట్లుగా, ఇటు చూడొచ్చు కదమ్మా, చూడొచ్చు కదా, అననీయ సప్పీరాలు అక్కడ చనిపోవటానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడండి. ఎందుకంటే సంఘమంతటికి మిగుల భయము కలిగెను. అంటే ఒక భయం రావటానికి ఆయన ఒక ఇద్దరు భార్య భర్తలు తప్పు చేస్తే చంపించాడు, శిక్షించేశాడు. ఆ రోజున అరణ్యములో ఐగుప్తుకు వెళుతూ ఉండగా, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉండగా, ఇలా ప్రయాణం అంతా నేనంటే భయపడాలి అని ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరు, మారా, ఎలీము, రెఫీదీము, సీను, అది అయిన తర్వాత సీనాయి దగ్గర ఆపేశాడు. ఆపేసి అగ్నిగా సీనాయి కొండ మీదకి దిగొచ్చి భయంకరమైన స్వరంతో మాట్లాడి వాళ్ళందరి చెవులు పగిలిపోవునంతగా, గుండెలు పగిలిపోవునంతగా ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు గబగబెళ్ళి, అయ్యా మోషే నువ్వు మాట్లాడు మేము వింటాం, అమ్మో దేవుడు మాట్లాడితే మేము బతకలేమంటే మోషే ఏమంటాడు తెలుసా, మీరెవ్వరూ భయపడద్దు, మిమ్మల్ని పరీక్షించుటకును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసెను. దేవుడు అగ్నితో ఇంతగా దిగొచ్చి ఇంత ప్రత్యక్షత ఎందుకంటే మీకు భయం కలగడానికి, అంటే ప్రజలలో భయం కలగడానికి అగ్నిగా దిగొచ్చాడంట, అలాగ చూపించడానికి నేను ఎలాంటి దేవుణ్ణి అని. హల్లెలూయా. మనకి భయము కలుగుటకు ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజే ఆ భయము నొందించు యెహోవా భయభక్తులు గల ఆత్మ మన మీదకి వచ్చును కాక. యెషయా 11 నెరవేర్చబడాలి. యెహోవా యందు భయభక్తులు గల ఆత్మ మన మీదకి రావాలి. ఇటు చూడనా పిల్లలు, రే నౌకబాబు వినాలి వాక్యం మీరే. అమ్మాయి చూడు ఇంకా ఏంటాడు తిరుగు పడేస్తాను మళ్ళీ. దేవునికి స్తోత్రం. వినాలి జాగ్రత్తగా, స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి చెప్పాలి అందరూ. హల్లెలూయా. కాబట్టి శిక్షలో ఎందుకు పాలు పంపులు పొందాలి? అయ్యా నా ప్రార్థన జీవితం సరిగ్గా లేదయ్యా, కొంచెం శిక్షించన్నా బాగు చేయవా ప్రభా, నేను అబద్ధం ఆడాను, అవిధేయత చేశాను, ఆచారం సంప్రదాయం అపవిత్రమయ్యాను, నా జీవితంలో కొన్ని తప్పు నిర్ణయాలు దైవచిత్తం చేయలా ప్రభా, నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచవా. ప్రియులారా, శిక్షకు లోబడుతున్నాము అంటే నాకు భయపడుచున్నారని ఆయనకు అర్థమవుతుంది. ఏమోనండి కర్మ అండి, ఇలా జరిగిందండి అలా జరిగిందండి అనకుండా నా మేలు కొరకేనయ్యా, ఈ శిక్ష నాకు తగిందేనయ్యా. కొంచెం పోషణ తగ్గొచ్చు, అది దేవుని యొక్క పనిష్మెంట్ అవ్వచ్చు. కొంచెం చిన్న ముళ్ళు ఏదన్నా పెట్టవచ్చు అనారోగ్యం, అది దేవుని యొక్క శిక్ష అయి ఉండొచ్చు. నిన్ను కఠినంగా శిక్షించిన మరణమునకు అప్పగించని ప్రేమ అయినది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెందుతాం. శిక్షించిన ఆయన మన మేలు కొరకే శిక్షిస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏ తప్పు చేసినా ఒక శత్రు దేశానికి అప్పగిచ్చేస్తాడు. ఇశ్రాయేలు చేసిన తప్పుకి రాజుల కాలంలో 70 ఏళ్ళు బబులోన్లో ఉండాలన్నాడు. 70 ఏళ్ళు ఉండాల్సిందే బబులోన్లో అన్నాడు. అక్కడి నుంచి పరిశుద్ధపరచబడి వారు వస్తున్నారు. ఒకటేమన్నానంటే, దోషాలు లోపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయుట మనము దేవునికి భయపడుట, అది రుజువు. 2, కఠినమైన కష్టమైన ఇబ్బంది అయినా ఏం చెప్పినా దేవుని మాటకు లోబడుట మనము దేవుని యందు భయం కలిగి ఉన్నామని అర్థం. 3, ఆయన మనల్ని ప్రేమించి మన అవిధేయతలకు శిక్షించిన నువ్వు లోబడితే నువ్వు దేవునికి భయపడుతున్నావని అర్థం. 3వ మాట, చాలా చిన్న విషయాలు, మొదటి రోజు కాబట్టి మనం సిద్ధపడాలి కాబట్టి ఈ మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. చూడండి, యోబు గ్రంథం 1:8, యోబు గ్రంథం 1:8, యోబు గ్రంథం 1:8, 4వ మాట చెప్తున్నాను త్వరగా.
పరిగెడదాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. ఏంటి ఊరికనే భయభక్తులు కలిగిన వాడు ఆయన? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దేవునికి స్తోత్రం. మీరందరూ తలపైకి ఎత్తండి. యోబు భయభక్తులు కలిగి ఉండటానికి కారణం దేవుడు చెప్పట్ల, సైతాన్ చెప్తున్నాడు. నా వైపు చూడండి. మనము భయం కలిగి ఉన్నామో లేదో, మన భయభక్తులకు కారణం లేక మన భయభక్తులకి అసలు కారణం ఏంటో దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ యోబు గురించి సైతాన్ గడు చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు కంచేసావుగా, అందుకే భయభక్తులు కలిగి ఉన్నాడు. సైతాన్ ఆన్సర్, నువ్వు కంచె వేసావు అందుకే భయభక్తులు కలిగి ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, సరేరా భయభక్తులు కంచె తీసేస్తా, భయభక్తులు పోతాయా? కంచె తీసేస్తా, భయభక్తులు పోతాయా అంటే చూద్దాం తీసేస్తాను. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, యెహోవా ఇచ్చాను, భయం పోయిందండి. దేవుడు అంటే చెప్పట్లేదు. పుండ్లు పెడితే ఆ గాయాలు ఎలాంటివో తెలుసా? పుండ్లు, ఒక మనిషి 10 రోజులు గనక బాడీ ఆ భూమిలో ఉంటే చీకిపోద్ది, శరీరం మొత్తం చీకిపోయి మట్టి పెళ్ళల్లాగా ఊడిపోతూ ఉంటది శరీరం. ఏమంటాడు తెలుసా యోబు? ఈలాగు నా శరీరము చీకిపోయినను, మట్టి పెళ్ళల్లాగా ఊడిపోయినను, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నేను చూస్తాను. దేవునికి మహిమ. మీరు చెప్పండి, శ్రమలు అనండి. దేవుని అందలి భయమును పోగొట్టేసినాయా? శ్రమలు చెప్పట్లేదు ఎవరు? దేవుని అందలి భయభక్తులు పోగొట్టేసినాయా? ఈ 4వ మాట ఏమిటంటే, శ్రమలను అంగీకరించే మనసు నీకుంటే నువ్వు దేవునికి భయపడుతున్న బిడ్డవే. శ్రమను అంగీకరించే మనసు నీకుంటే నువ్వు భయపడుతున్న బిడ్డవే. ఈ కడవరి కాలంలో ఈ స్వభావాలు మనలో ఉండాలి. 1, దోషాలు ఒప్పుకోవాలి. 2, ఏం చెప్పినా కష్టమైనా లోబడాల్సిందే. 3, శిక్షకు లోబడాలి. 4, శ్రమలను అంగీకరించాలి. యోసేపు ఏం అంగీకరించాడు? 13 సంవత్సరాల శ్రమలు అంగీకరించాడు. జైల్లో అసలు తన లైఫ్ మొత్తం యవ్వన కాల ఆనందకరమైన చలాకీగా అటు తిరిగి కుర్రోళ్ళతో హాయిగా సరదాగా ఉండే లైఫ్ మొత్తం జైలు. దావీదు హాయిగా చక్కగా తండ్రితో, పిల్లలతో, కుటుంబం, అమ్మానాన్నలతో హాయిగా అడవిలో ఉండేవాడు. 13 సంవత్సరాలు అడవిలో శ్రమ దేవుడు అనుమతి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? శ్రమని అంగీకరించారు. శ్రమను బట్టి ఇబ్బంది పడలా. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు శ్రమను బట్టి సంతోషిస్తున్నామా? శ్రమను బట్టి ఆనందిస్తున్నామా లేదా? శ్రమలంటే నీకు ఇబ్బంది అయిపోయిందా? పౌలు ఏమంటాడు తెలుసా? కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైనా, రాబోనువైనా ఏ అయినా సరే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరవా. అదేదైనా సరే అంటే దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. నిజముగా నీలో దేవుని భయము ఉంటే నీ జీవితంలో వచ్చిన శ్రమను నువ్వు సంతోషంగా అంగీకరిస్తావు. శ్రమ వలన ఏం జరిగిద్ది? శుద్ధీకరణే. శ్రమల వలన సంపూర్ణత. శ్రమల వలన ఏంటి చెప్పండి? సంపూర్ణత అనండి చక్కగా. సంపూర్ణత. నువ్వు సంపూర్ణతలోకి వస్తావు అంటే ఏమిటి అర్థం? విశ్వాసంలో సంపూర్ణత, ప్రార్థనలో సంపూర్ణత, ప్రేమలో సంపూర్ణత, పరిశుద్ధతలో సంపూర్ణత, అన్ని విషయాల్లో సంపూర్ణత. నీకు పరిపూర్ణత, సంపూర్ణత శ్రమల వల్లనే వస్తుంది. శ్రమలు లేకుండా సంపూర్ణత అనే మాట లేదు. యేసు ప్రభువుని కూడా పాపము లేనివాడైనను శ్రమల వలనే సంపూర్ణంగా చేశాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చెప్తున్న మాట. శ్రమల వలన సంపూర్ణత. కాబట్టి 4వది, నువ్వు శ్రమను అంగీకరిస్తే నిజముగా నువ్వెవరంటే దేవునికి భయపడుచున్న బిడ్డవని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో, గబగబా ముగిద్దాం. ఆదికాండం 42:18. ఆదికాండం 42:18.
మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను. నేను దేవునికి భయపడవాడను. మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా. మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. చాలబ్బా, మీ తలపైకి ఎత్తండి, తర్వాత చదువుకోండి, నా వైపు చూడండి. యోసేపు నేను దేవునికి భయపడువాడనని ఎవరి ముందు చెప్తున్నాడు? 10 మంది నిలబడ్డారు అక్కడ. బెన్యామీన్ ఎక్కడో ఉన్నాడు, నాన్నగారు లేడు. యోసేపు వాళ్ళకి తమ్ముడని యోసేపుకు తెలుసు, కానీ అన్నదమ్ములకి ఎవరికి తెలియదు? యోసేపు అని తెలియదు. ఎందుకంటే యోసేపు వేషం కానీ ఆ రూపం కానీ మొత్తం ఐగుప్తు రూపంలో ఉన్నాడు, రాజుగారి రూపంలో ఉన్నాడు, యువరాజులాగా ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు మా యోసేపు కాదురా అనుకుంటున్నారు వాళ్ళు, కానీ వాస్తవానికి యోసేపే. ఈ యోసేపేమో అన్నల్ని గుర్తుపెట్టాడు, కానీ అన్నలేమో యోసేపుని గుర్తుపట్టలా. అప్పుడు అంటున్నాడు, ఏంటి నేనేమన్నా మీకు అన్యాయం చేసేవాడిని అనుకుంటున్నారా? మిమ్మల్ని నేను మోసం చేస్తాను అనుకుంటున్నారా? మీలో ఒకడు ఈ చెరసాల్లో బంధించబడాలి, మీ సహోదరులో ఒకడు బంధించబడాలి. నేను దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు నా డౌట్ ఏంటంటే, ఈ యోసేపునే కదా అన్నదమ్ములు గుంటలో వేశారు, బట్టలు తీసేశారు, అమ్మేశారు, అవమానపరిచారు, ఇంత వేదన పెట్టారు కదా. ఇంత పెట్టిన తర్వాత ఈ 10 మంది కళ్ళ ముందుకు రాగానే యోసేపు మొత్తాన్ని ఏం చేయాలి? అసలు రాజుగారి స్థానంలో ఉన్నాడు, ఏం చేయాలి యోసేపు? సహజంగా చెప్పండి, ఏం చేయాలి? కొట్టినోళ్ళు, గొంట్లో పడేసినోళ్ళు, వస్త్రాలు లాగేసినోళ్ళు, మిద్యానీలకు అమ్మేసినోళ్ళు, ఇంత వేదన పట్టడానికి కారణం ఎవరంటే ఈ అన్నదమ్ములే. ఈ అన్నల కంటి ముందుకు వచ్చారు, ఇతనికి అధికారం ఉంది, చేతిలో ఖడ్గం ఉంది. ఏం చేయాలి? మొత్తాన్ని పోయి ఏడ్చుటకు స్థలం వెతికి ఏడ్చి మొహం కడుక్కొని మరలా వచ్చాడంట. వచ్చి ఇప్పుడు చెప్పండి ఏంటి అన్నాడంట మళ్ళీ. ఎందుకంటే ప్రేమ లోపల అన్నల మీద. నేను ఒక మాట అడుగుతున్నాను, యోసేపు అన్నల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అనగా వారు చేసిన అన్యాయాన్ని ఏం చేశాడు? క్షమించాడు. సహోదరులను క్షమించాడు. అనండి అందరూ. దేనిని బట్టి? దేవుని యందలి భయమును బట్టి. నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ సహోదరులు పూర్తిగా మారారా? ఈ సహోదరులు నిజంగా మారు మనసు వచ్చిన తిండి కోసం వచ్చారు అంతే. కానీ యోసేపు వారిని క్షమించటంలో కారణం ఏంటో తెలుసా? దేవునిని బట్టి, దేవునికి భయపడి సహోదరులను క్షమించాడు. హల్లెలూయా. సహోదరులను క్షమించాలి, దేవునిని బట్టి క్షమించాలి. అందుకే అంటాడు పౌలు భక్తుడు, నీ సహోదరుడు నీ మీద ఏమన్నా విరోధంగా ప్రవర్తిస్తే అతనికి ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేయి, అతనికి దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చేయి. అప్పుడేగా నీ శత్రువు మీద నిప్పుల్ని గొప్పగా పోసినడు అవుతావు. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు అన్నం పెట్టేయి. నీకు ఛాన్స్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఏదో బాధ వచ్చిందండి, వెళ్ళిపోవటం ఇంటికి. అప్పటిదాకా ముఖం వెంక చూడనోళ్ళు, గుమ్మం ఎక్కనోళ్ళు, ఛాన్స్ వచ్చింది సమాధానం పట్టడానికి, క్షమించడానికి, వారితో మాట్లాడటానికి అవకాశం వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏదో ఆకలింది, వాళ్ళ ఇంట్లో ఏదో దాహం అయింది, వాళ్ళ ఇంట్లో ఏదో బాధ వచ్చింది, వెంటనే వెళ్ళిపోవటం, మన వంతు ఏదో అది చేయటం. ఏదో వాళ్ళకి సమస్య వచ్చిందండి, తీరిపోయిందండి, నువ్వు అసలు అడుగు పెట్టలా. అప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? చూసావా, నాకు సమస్య వస్తే నా ముఖం వెంకన్నా చూసిందా అమ్మాయి? అసలు మా ఇంటికి వచ్చింది, అసలు ఒక్క మాటన్న మాట్లాడి. అవకాశం వచ్చినప్పుడు నీ శత్రువుగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టేయి. నీకు అవకాశం వచ్చినప్పుడు దాహం తీర్చేయి. అప్పుడే నిప్పులు గొప్పగా పోస్తే వాళ్ళు అనుకుంటారంట, చూడు నేను ఎంత మాట్లాడకపోయినా నాకు ఎంత సహాయం చేశారో చూడు, నేను ఎంత కోపంగా ఉన్నా చూసే వీళ్ళు ఎంత పలకరించారో, నా ఇబ్బందులు నా దగ్గరికి వచ్చారు అని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా పశ్చాత్తాపడి క్షమించే మనసుకు వస్తారు. ఈ క్షమాపణలు, ప్రేమలే ఆ రాజ్యంలోకి అడుగుపెట్టేది. నువ్వు నిజంగా భయపడుతున్నావంటే సహోదరుణ్ణి దేవుణ్ణి బట్టి క్షమిస్తావు. క్షమించేయలేక కొన్ని సంవత్సరాలు 12 ఏళ్ళు నాతో ఒక కుటుంబం మాట్లాడలేదు. 12 సంవత్సరాలు నాతో మాట్లాడలేదు ఒక కుటుంబం. 12 సంవత్సరాలు అండి. రోజు కళ్ళ ముందే ఎదురు బొదురు పడతా ఉంటాం. ఒక చిన్న మాట దగ్గర వచ్చింది తేడా. 12 ఏళ్ళు నేను ఎదురు చూసినా నాతో మాట్లాడలేదు వాళ్ళు. సీరియస్గా ఉండేవాళ్ళు, కోపంగా ఉండేవాళ్ళు. ఆ 12 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను.
ప్రతిరోజు వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేశా. అయ్యా 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 నాకు ఒక్క అవకాశం అయ్యా, నాకు ఒక్క అవకాశం అయ్యా, ఒక్కసారి మాట్లాడితే మెడ మీద పడతానయ్యా, ఒక్కసారి మాట్లాడితే నేను కౌగిలించుకుంటాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వయ్యా అని దేవుడి దగ్గర నేను 12 ఏళ్లగా వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. 2021 సంవత్సరం పోయిన సంవత్సరం, ఇది 2022 పోయిన సంవత్సరం దేవుడు నాకు అద్భుతమైన సమాధానాన్ని దేవుడు నాకు కలుగు చేశాడు. ఆశ్చర్యంగా ఆ సహోదరి మా ఇంటికి వచ్చింది. వచ్చి తమ్ముడు అంటది, నాకంటే పెద్ద, తమ్ముడు బాగున్నావా? బాగున్నానక్క. ఏంటక్క వచ్చారంటే, పలకరిద్దామని వచ్చాను తమ్ముడు అనేది. అరే అసలు పలకరించడం మొఖం వెంక చూడటమే బాధ కదా, పలకరించుదామని వచ్చాను తమ్ముడు అనగానే నా హృదయం చలించిపోయింది. నా కళ్ళల్లో నీళ్లు, అక్క కళ్ళల్లో నీళ్లు. ప్రార్థన చేసింది. ఆ తమ్ముడు ప్రార్థన చేయ తమ్ముడు అనింది. ప్రార్థన చేసిన తర్వాత కానుకంటే, ఎందుకు అక్క కానుకంటే, లేదు తమ్ముడు నేను అనుకున్నాను అని కానుక పెట్టి వెళ్ళింది. తర్వాత 2-3 నెలలకి మరలా తమ్ముడు రమ్మంటున్నారు, నా యజమానుడు మిమ్మల్ని మా ఇంటికి రమ్మంటున్నారని. రమ్మంటున్నాడా? అమ్మ బాబోయ్ అని చెప్పి ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళగానే ఆయన వెంటనే కౌగిలించుకొని, అయ్యా మనం పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, విరోధం ఉండకూడదు అని నేను సమాధాన పడుతున్నానయ్యా అని చెప్పి వెంటనే కౌగిలించుకున్నాడు. వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టారు, సంతోషంగా భోజనం చేశాను. మనం వెతికి వెంటాడాలండి సమాధానాన్ని. మనం వెతకాలి, వెంటాడాలి, వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, ఆశతో సిద్ధంగా ఉండాలి. దేవుడు యాకోబు ఏశావులను సమాధానపరచగలిగిన దేవుడు. ఆయన యాకోబు ఏశావుల్ని సమాధానపరచలేదా? సమాధానపరిచాడు, సమాధానపరుస్తాడు. మనం ఎదురు చూడాలి. నీలో భయం ఉంటే సహోదరుని ప్రేమ కోరుకుంటావు, భయం ఉంటే సహోదరుని క్షమించటం, భయం ఉంటే అందరితో సమాధానం, భయం ఉంటే అందరితో ప్రేమ. మాటలు చెప్పొద్దు, మాటలు కాదు కావాల్సిన చేతలు కావాలి. నిజంగా సహోదరుని మీద ప్రేమ ఉంటే, సహోదరుని మీద ఆ క్షమించే మనసు ఉంటేనే మనము దేవునికి భయపడువారమని రుజువు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోషాలు ఒప్పుకుందాం, దేవునికి భయపడేవారు అని రుజువు చేసుకుందాం. 2, ఎంత కష్టమైన, ఎంత ఇబ్బందికరమైన ఆజ్ఞైన, వాక్యమైన, ఉపదేశమైన లోబడదాం, తీసుకుందాం ఆ మాటని. ఈ 2 రోజులు ఏం మాట్లాడబోతున్నాడో నీకు అది కఠినం అనిపించినా లోబడటానికి ఇష్టపడినప్పుడు నువ్వు దేవునికి భయపడుచున్న బిడ్డవి. 3వది, దేవుని చేత ఒక్కళ్ళు శిక్షించబడ్డావా, లోబడు, అంగీకరించు. 4వది, శ్రమలైనా అంగీకరించు. 5వది, సహోదరుని ప్రేమించు, క్షమించు. సమయం లేదు, 6-7 మాటలు అట్లా చెప్పేస్తాను అంతే. ఏనండి, ఆ రోజున ఎలీషా ప్రవక్త అటు ఇటు వెళ్ళొస్తుంటే శూన్యమీరాలు ఇంటి మీద ఇల్లు కట్టేసిందంట. బల్ల, పీట, దీపం అన్నీ ఏర్పాటు చేస్తే ఎలీషా అడుగుతాడు, ఇంత శ్రద్ధ భక్తులు మా ఇళ్ళ చూపిస్తున్నావు, నీకేం కావాలమ్మా? నేను రాస్తూ మాట్లాడాలా? నీకేంటి, ఏం కావాలి అని అన్నాడు. నేను మాట చెప్పనా, నిజంగా దేవునికి భయపడితే, మనలో నిజంగా భయం ఉంటే శూన్యమీరాల్లాగా సేవకి, సేవకుడికి మేలు చేస్తాం. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. కొట్టాలి చక్కగా, హల్లెలూయా. నువ్వు సేవకి, సేవకుడికి నువ్వు ఏదో ఒకటి చేస్తావు, శ్రద్ధ కలిగి ఉంటావు, నువ్వు మేలు చేస్తావు, పరిచర్య చేస్తావు, ఉపచారం చేస్తావు. అది దేవునికి భయపడుట. శూన్యమీరాల్లో దేవుని భయం ఉంది అంటే దైవజనుడికి ఒక ఆదరణగా, దైవజనుడికి ఒక ఆశ్రయముగా, దైవజనునికి ఒక నెమ్మది కలిగించే వ్యక్తిగా ఉందండి శూన్యమీర. ఆ వయసు ఎంత అనుకుంటున్నారు? వృద్ధురాలు, పెద్దామా, పిల్లల పట్ల అంత 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 దైవజనుడికి చేసి ఓ ప్రేయర్ పాయింట్ చెప్పలా. ఏమని? పిల్లలు లేరు ప్రార్థన చేయవయ్యా అని అనలా. గెహాజీ చెప్తున్నాడు, ఈమెకి పిల్లలు లేరు అని గెహాజీ చెప్తున్నాడు. అవునా, మీదటికి నీకు బిడ్డ పుడతాడు. ఎలీషా ప్రకటించేశాడు. నిజముగా మనం దేవునికి భయపడితే సేవకి, సేవకునికి నువ్వు ఏదో ఒక మేలు చేస్తావు, చేయకుండా ఉండలేవు. నీలో దేవుని భయం ఉంటే, అమ్మ పరిచర్యకి చేయాలి, అమ్మ దేవునికి, దేవుని సేవకి, దేవుడికి మేము ఏదో ఒకటి చేయాలి బాబు అని ఒక భయం నీలో ఉంటుంది. ఆ భయమే నీ ద్వారా పరిచర్య జరిగిస్తుంది. శూన్యమీరాలు దేవునికి భయపడినది ఎలీషాకి ఉపచారం చేసింది. ఎలీషాకి ఉపచారం చేసింది, లేక ఆదరణగా, నెమ్మదిగా పోషించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 6వ మాట, సేవకునికి, సేవకి మేలు చేస్తాం. హల్లెలూయా. 7వ మాట చెప్పమంటారు వద్దా?
అయిపోయింది కూటమిక. ఎందు భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారికి ఓడ సిద్ధపరిచెను. అమ్మా చూడండి, ఇక అయిపోయింది. మీ తలపైకి ఎత్తండి. భయభక్తులు గలవాడై అనండి. ఓడ చేసెను. భయభక్తులు గలవాడై ఓడ చేసెను. ఏ వయసులో? చెప్పిన వాళ్ళకి 500 రూపాయలు. అంతకుముందు అట్లా చెప్పాను కానీ ఇవ్వలేదు కదా. అంతకుముందు సంవత్సరాలు కూడా అట్లాగే అన్నా ఇవ్వలా. ఎన్ని వందల సంవత్సరాలమ్మా? ఏ వయసులో అమ్మా నోవహు ఓడ కట్టింది? 500 సంవత్సరాల వయసులో. చిన్న వయసు అండి అది. 500. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? సుమారు 120 సంవత్సరాలు. ఎన్ని రోజులమ్మా? ఎన్ని సంవత్సరాలు? 120. అంటే 620 సంవత్సరాలు సుమారుగా వచ్చి ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ అయ్యే అంకెలు కాదు, కొంచెం సుమారుగా. 500 సంవత్సరాలు హెచ్చరిక వచ్చింది. ముసలాయన వణికిపోతున్నాడు. అయినప్పటికీ ఓడ కట్టమంటే ఓడ కట్టాడు. ప్రభునామలో నేను పలికే మాట ఏంటో తెలుసా? నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నా వైపు చూడమ్మా, దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉంటే నీకు అనుకూలమైన అనుకూలం కాకపోయినా దేవుని కొరకు బహుగా ప్రయాసపడతావు. బహుగా ప్రయాసపడతావు అనండి అందరూ. నేను అంటున్నా, నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? కనుక నువ్వు చేయటం మొదలుపెట్టి పట్టుదలగా మీరు ముందుకు వెళ్తా ఉంటే నీ ప్రయాసను చూచి, నీలో భయమును చూచి నీ ఇంటి వారికి దేవుడు ఓడను తయారు చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. ఇంటి వారి రక్షణకు ఓడ తయారైపోద్ది. బహుగా ప్రయాసపడే నోవహు కావాలి. వయస్సును చూసుకోకుండా, ఆరోగ్యాన్ని చూసుకోకుండా, అనుకూల పరిస్థితులు చూసుకోకుండా, ప్రయాసపడుట్లో వెనక ముందు చూడకుండా బహుగా ప్రయాసపడితే, ఇప్పుడు చెప్పండి, నీ ఇంటి వారి కోసం బహుగా ప్రయాసపడితే, నీ సంఘం కోసం బహుగా ప్రయాసపడితే, ఈ ప్రాంతం కోసం, అనంతవరం కోసం, తుళ్ళూరు మండలం కోసం, గుంటూరు జిల్లా కోసం, కృష్ణా జిల్లా కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలంగాణ, భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల కోసం నువ్వు బహుగా ప్రయాసపడే వ్యక్తివైతే నువ్వు దేవునికి భయపడేవాడు అని అర్థం. వయసు చూసుకోకుండా, ఆరోగ్యం చూసుకోకుండా, అనుకూల పరిస్థితులు చూసుకోకుండా, ఇది దేవుని హెచ్చరిక. నేను ఓడ కట్టాలి. అది ఇంటి వారి రక్షణ ఓడైనా, సంఘం అనే ఓడైనా, దేవుని మందిరం అనే ఓడైనా, పరిచర్య అనే ఓడైనా ఓడ కట్టాలండి. ఓడ కట్టాలి. ఎవరికి పరిచర్య అప్పగించబడింది? అనీతిమంతుడు, దుర్మార్గుడు, పనికిమాలినోడు, చెడిపోయినోడు కాదు. నోవహు నీతిమంతునికి అప్పగించిన పరిచర్య, నిందారహితుడికి అప్పగించిన పరిచర్య. చెడిపోయినోడికి కాదు. నువ్వు ప్రయాసపడితే అప్పుడు నేను ఆశీర్వదిస్తా కాదు. అప్పటికే నీతిమంతుడు, అప్పటికే నిందారహితుడు, అప్పటికే పరిశుద్ధుడు, అతనికి అప్పగించబడింది పరిచర్య. ఓడకట్టు. ఓడకట్టు. బహుగా ప్రయాసపడ్డాడు. పిల్లల్ని అలా పెంచుకున్నాడు. పిల్లలకి లోకం అంటకుండా ఈ ఓడగట్టే పని నేర్పించాడు. కోడలను కూడా అట్లాంటి వాళ్ళని తెచ్చుకున్నాడు. ఈ పని మీద మనసున్నోళ్ళనే తెచ్చుకున్నాడు. ఈ పని మీదే ఆలోచన కలిగిన వాళ్ళే కోడలను తీసుకొని వచ్చాడు. ఆ ఇంటి వారందరూ కలిసి ఓడ కడుతున్నారు. తన భార్యను మలుచుకున్నాడు. ఇంటి వారందరూ కలిసి బహుగా ప్రయాసపడుతున్నారు. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్నారు. సంఘం కోసం ప్రయాసపడుతున్నారు. ఈ న్యూ జెరూసలేం పరిచర్య కోసం నోవహులు ఉన్నారా? సంఘములో బహుగా ప్రయాసపడే నోవహులు కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గ్రామ మండలాల రక్షణ కొరకు సేవకులు వాడబడటానికి బహుగా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారా? ఈ రోజున ప్రభు నామములో నేను ముగిస్తున్నాను. ఆయన నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలుతుంది. దుర్మార్గులు, గర్విష్ఠులు కాలిపోతారు. ఆయన నామందు భయం కలిగిన వారు నీతి సూర్యుని ప్రకాశం చేత ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఆ రాకడ దినమున భయముతో మనం ఆయన ఎదుర్కోవాలంటే, మనలో భయం ఉంది అంటే దోషాలు ఒప్పుకుంటాం. ఎంత కష్టమైనా దేవుని మాటకు లోబడతాం. శిక్షించిన సంతోషంగా ఉంటాం. శ్రమలైనా అంగీకరిస్తాం. సహోదరుణ్ణి ప్రేమిస్తాం. సేవకుని కొరకు మేలు చేస్తాం. తర్వాత దేవుని కొరకు, కుటుంబం కొరకు, రక్షణ కొరకు, రాజ్యం కొరకు బహుగా ప్రయాసపడతాం. నిజంగా భయం ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి.
దేవుని సన్నిధిలో పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. ఈ మొదటి దినపు కూడికలో రేపు ఎల్లుండి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. లేచి నిలబడండి మీరున్న స్థలాల్లో.